ఆ విషయాలు కూడా చెప్పి దగ్గర దేశ 10,450 కోట్లు కావాలి. ఇయర్ వైజ్ 2015, 16 2,054 కోట్లు కావాలి. 2016, 17 4,438 కోట్లు కావాలి. 2017, 18 1,275 కోట్లు కావాలి. 18, 19 1,276 కోట్లు కావాలని మొత్తం 10,450 కోట్లు కావాలని చెప్పి రికమెండేషన్ చేశారు అధ్యక్ష. ఈ అథారిటీ చూస్తే అధ్యక్ష మామూలుగా ఎవరైతే CEO పోలవరం CEO ఈ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామినీ వాళ్ళు జాయింట్ సెక్రటరీ నామినేట్ చేస్తారు. ఈ మీటింగ్ కూడా వచ్చింది అధ్యక్ష. ఎవరు వచ్చారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున కోహ్లీ జాయింట్ సెక్రటరీ ఫైనాన్షియల్ అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాటర్ రిసోర్స్ మినిస్ట్రీ, ప్రదీప్ కుమార్ కమిషనర్ SP స్పెషల్ ప్రాజెక్ట్స్. ఫైనల్ గా వాళ్ళు రికమెండ్ చేసిన దేశ రిజాల్వ్ టు recommend the reimbursement of expenditure incurred towards the construction of the Polavaram project by the AP government during the year subsequent to constitution of authority. ఈ అథారిటీ కాన్స్టిట్యూట్ చేసిన తర్వాత కూడా మీరు ఈ డబ్బులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఇవ్వండి. ఇట్ వాజ్ ఆల్సో అగ్రీడ్ అపాన్ దట్ పెండింగ్ కన్వర్షన్ ఆఫ్ ది మీటింగ్ ఆఫ్ ది గవర్నింగ్ బాడీ ది మ్యాటర్ మే బి ప్లేస్డ్ బిఫోర్ సెక్రటరీ. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే వరకు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు కృష్ణా వాటర్ ఏదైతే ఉందో, సర్ప్లస్ వాటర్ ఏదైతే ఉందో దీన్ని మనం వాడుకోవచ్చని కూడా ఆలోచించకుండా ఇష్టానుసారంగా ముందుకు పోతే ఫస్ట్ టైం ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కృష్ణా జలాలు వాడుకునే హక్కు మనకుంది కాబట్టి ఆ హక్కును వాడుకోవడం కోసం తెలుగు గంగ ప్రాజెక్టు తీసుకొచ్చిన ఘనత ఎన్టీ రామారావు గారి దేశ. ఆ రోజు దేశ ఇక్కడే కాదు అన్ని విషయాలు చెప్తున్నా. మా నాయకుడు ఏం చేశారు, నేనేం చెప్తున్నా అవి కూడా ఏంటంటే నేను చెప్పాను, మీ ద్వారా ప్రజలు కూడా పోవాల్సిన అవసరం ఉంది, అందుకే చెప్తున్నా. ఆ తర్వాత దేశ ఎన్నో ప్రాజెక్టులు మనం కట్టుకున్నాం. అధ్యక్ష నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నేషనల్ ఫ్రంట్ యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటైనప్పుడు దేవేగౌడ సాక్షాత్తు ప్రధానమంత్రిగా ఉండి ఆల్మట్టి ఎత్తు పెంచుతామన్నారు. ఆల్మట్టి ఎత్తు పెంచుతామంటే పెంచడానికి వీలు లేదని నేను గట్టిగా ఆయనతో ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటే ఆ రోజు యునైటెడ్ ఫ్రంట్ లో ఉండే పెద్ద మనుషులందరూ ముఖ్యమంత్రులందరూ కూడా నేను చెప్పిన వాదన అయిన తర్వాత ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఒక కమిటీ వేశాం అధ్యక్ష. ఆ కమిటీ చూస్తే అధ్యక్ష ఆ రోజు 5 మంది, ఇది నేనే చెప్పేది కాదు దేశ, 5 మంది ముఖ్యమంత్రుల దేశ, 5 మంది ముఖ్యమంత్రులు కూడా ఒక ఎక్స్పర్ట్ కమిటీ కాన్స్టిట్యూట్ బై ది చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ అస్సాం, బీహార్, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ 4 ముఖ్యమంత్రులతో ఒక ఎక్స్పర్ట్ కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తే వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు అధ్యక్ష. వాళ్ళు ఇంజనీర్స్ ఇక్కడ పంపించారు.